ఈ రోజు కమ్యూనిటీ పారామెడిక్స్ మరియు ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ది పిఎంపి అసోసియేషన్ రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో హుక్కుంపేట స్థానిక కాన్ఫరెన్స్ హాల్లో వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు మండల అధ్యక్షులు రెహమాన్ ఖాన్ అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సులో గోదావరి హాస్పిటల్స్కు చెందిన న్యూరో, కార్డియాక్, ఎమర్జెన్సీ వైద్య నిపుణులు డాక్టర్ గీతా శ్రావణ్, డాక్టర్ మల్లేశ్వరరావు, డాక్టర్ ఎన్ సుధాకర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యూరాలజిస్ట్ డాక్టర్ గీతా శ్రావణ్ మాట్లాడుతూ, మెదడులో రక్తస్రావంకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందని, అధిక రక్తపోటు, మధుమేహం, మద్యపానం, ధూమపానం వంటి కారణాల వలన వచ్చే ప్రమాదకరమైన పరిస్థితిని అధిగమించడానికి అవగాహన చాలా ముఖ్యమని అన్నారు. కార్డియాలజిస్ట్ డాక్టర్ మల్లేశ్వరరావు మాట్లాడుతూ, గుండెకు సంబంధించిన రుగ్మతలు, హార్ట్అటాక్, హార్ట్ ఫెయిల్యూర్ల గురించి వివరించారు. గుండెపోటును పిఎంపీలు ఎలా గుర్తించాలి, ఏ విధమైన ప్రాథమిక వైద్యం అందించాలో తెలిపారు. అదేవిధంగా క్రిటికల్ కేర్ వైద్య నిపుణులు డాక్టర్ ఎన్ సుధాకర్ మాట్లాడుతూ, పిఎంపీలు ఎప్పటికప్పుడు నూతన వైద్య విధానాలపై అవగాహన కలిగి ప్రజలకు మేలైన సేవలందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర మీడియా కన్వీనర్ బల్లా శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి దేవానందం, జిల్లా కోశాధికారి పి చిన్ని, మండల కార్యదర్శి మట్టా రమేష్, ఉపాధ్యక్షులు కేఎస్ఎస్ఎన్ రెడ్డి, సహాయ కార్యదర్శి శుంకర శ్రీనివాస్, ఏ సురేష్ బాబు, ఎం బాపూజీలతో పాటు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ చేసే డాక్టర్ని ఈరోజు జస్ట్ కొన్ని విషయాలు అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ రూరల్ ప్రాక్టీషనర్స్ అంటే మీ ఒక్క మెయిన్ ఇంపార్టెన్స్ చెప్తాను. రీసెంట్గా రమేష్ గారు ఒక పేషెంట్ పంపించారంటే చెయ్యాకాలు పట్టు వదిలేసి వెంటనే అంటే వితిన్ 2 గంటల్లోనే ఆయన మా దగ్గరికి పంపించగలిగారు గ్రహించి. సో వాళ్ళకి ఏంటంటే మేము స్ట్రోక్ అని నిర్ధారించి, స్కానింగ్ చేసి స్ట్రోక్ అని నిర్ధారించి వెంటనే థ్రాంబోలైసిస్ అంటే ఏదైతే క్లాట్ ఫార్మ్ అయిందో దాన్ని బర్స్ట్ చేసే ఇంజెక్షన్ అనేది వెంటనే ఇవ్వడం జరిగింది. తద్వారా ఏదైతే చెయ్యాకాలు పడిపోయిందో అది తిరిగి రికవర్ అయ్యి మళ్ళీ తిరిగి ఆయన ఇందాకలు అదే చెప్తున్నారు, ఇదేంటి ఆవిడ మళ్ళీ పూర్తిగా రికవర్ అయ్యి ఆవిడ చేసే పనులన్నీ కూడా మళ్ళా చేసుకుంటున్నారు అని చెప్పి. దానికి మేజర్ కారణం ఆయన గుర్తించి టైంకి పంపించడం. ఇప్పుడు ఒక 2-3 గంటలు దాటేసి ఆవిడ మా దగ్గరకు వచ్చినా కూడా మేమేం చేసేవాళ్ళం కాదు. ఎందుకంటే వన్స్ 4 గంటలు దాటేసింది అంటే గోల్డెన్ పీరియడ్ దాటేసిన తర్వాత ఈ థ్రాంబోలైసిస్ చేసినా కూడా బ్రెయిన్ స్ట్రోక్లో రిజల్ట్ అనేది ఉండదంట. సో ఎర్లీగా డయాగ్నోస్ చేయాలి అంటే స్ట్రోక్ అనే దాన్ని లక్షణాలు ఎలా ఉంటాయి అనేది మీకు తెలిస్తే చాలామంది చెయ్యాకాలు అనే దాన్ని కోల్పోకుండా మీరు సాయం చేయగలుగుతారు. మెయిన్ లక్షణాలు చెయ్యాకాలు పట్టు వదిలేయటం, చెయ్యాకాలు తిమ్మిర్లు, మూతొంకరపోవడం, మాట ముద్దగా రావటం, మాట జాలుగా రావటం, కొన్నిసార్లు మాట అనేది లేకుండా అర్థం కాకుండా పిచ్చి చూపులు చూస్తారు. మనం ఏం అడిగినా కూడా అలా అటు ఇటు దిక్కులు చూస్తారు తప్పించి ఆన్సర్ రాదు. అదేవిధంగా చిన్న మెదడుకి పక్షవాత లక్షణాలు ఎలా ఉంటాయంటే కళ్ళు తిరగటం, వాంతులు. సో ఈ లక్షణాలు కానీ ఏమైనా సడన్గా మొదలైనవి అనుకోండి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పేషెంట్ హాస్పిటల్కి రావాల్సిన అవసరం ఉంటుందండి. వెంటనే స్కానింగ్ చేసుకొని 4 గంటల లోపల మనం ఇంజెక్షన్, క్లాట్ బర్స్టింగ్ ఇంజెక్షన్స్, స్ట్రెప్టోకైనేస్ కానీ ఈ టెనెక్టిప్లేస్ కానీ ఇలాంటివి ఇచ్చుకున్నట్టయితే చెయ్యాకాలు తిరిగి మళ్ళా పనిచేసే అవకాశాలు ఉంటాయి. సో అది ఫస్ట్ పాయింట్ నేను చెప్దాం అనుకున్నది. రెండో పాయింట్, ఈ స్ట్రోక్ అంటే కార్డియాక్ స్ట్రోక్ వచ్చినప్పుడు చాలామంది ఎకోస్ప్రిన్లు, దాంతోపాటు ఈ నాలుక కింద పెట్టుకునే నైట్రోగ్లిజరిన్ ట్యాబ్లెట్లు పెట్టేస్తారు వెంటనే. అది కార్డియాక్ స్ట్రోక్ వచ్చినప్పుడు హెల్ప్ అవుతుంది. బట్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు అలాంటి ఏమీ పెట్టకూడదండి. ఎందుకంటే బ్రెయిన్ స్ట్రోక్ 2 కారణాల వల్ల వస్తుంది. ఒకటి రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల, 2 రక్తనాళాలు చిట్లిపోవడం వల్ల. అదే మీరు ఎకోస్ప్రిన్ కానీ నైట్రోగ్లిజరిన్ ట్యాబ్లెట్ కానీ రక్తనాళాలు చిట్లిపోవడం వల్ల వచ్చిన స్ట్రోక్ ఇచ్చారనుకోండి, ఇబ్బంది ఇంకా ముదిరిపోతుంది. సో బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఏ ట్రీట్మెంట్ మొదలెట్టకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ హాస్పిటల్కి పంపించి స్కానింగ్ చేయించుకోగలిగితే
మనకి ట్రీట్మెంట్ అనేది హాస్పిటల్లో స్టార్ట్ చేసుకోవడమే మంచిదండి. అండ్ ఒకవేళ ఏమైనా ఇవ్వాల్సి వస్తే ఈ స్ట్రోసిట్ కానీ న్యూట్రోపిల్ అలాంటి ఇంజెక్షన్లు ఏమైనా పెట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ హాస్పిటల్కి పంపించడం మంచిదండి. అండ్ ఈ బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించి మనం A to Z మొత్తం డీల్ చేస్తున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ విత్ ఇన్ గోల్డెన్ అవర్లో వస్తే థ్రాంబోలైజ్ చేస్తాం. అండ్ ఫస్ట్ 24 hours లోపల వచ్చినట్టయితే మనకి లేకపోతే ఇంకా హైదరాబాద్ వెళ్ళి ఇంకా బెస్ట్ ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ అలా అనుకోకూడదు. ఎందుకంటే హార్ట్ అటాక్ టైంలో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా స్టెంట్ వేస్తేనే పేషెంట్కి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. సో ఎందుకంటే మీరు పేషెంట్ మీ దగ్గర నుంచి చూస్తారు. సో పేషెంట్ మిమ్మల్ని చాలా క్వశ్చన్స్ అడుగుతారు. సో 1 day వెయిట్ చేయొచ్చా, ఇంకా లేకపోతే హైదరాబాద్లో వెళ్ళి ఎక్కడైనా చేసుకోవచ్చా, లేకపోతే ఆరోగ్యశ్రీలో చేసుకోవచ్చా. హార్ట్ అటాక్ పేషెంట్స్కి ఏంటంటే ఆరోగ్యశ్రీలో స్టెంట్ అన్నది ఇమ్మీడియట్గా వేయరండి. సో ఈరోజు మనం పేషెంట్ హార్ట్ అటాక్తో వచ్చారనుకున్నాను, అడ్మిట్ చేసి 1 or 2 days తర్వాత యాంజియో చేసి తర్వాత స్టెంట్కి పర్మిషన్ తీసుకుని ఆ పర్మిషన్ వచ్చిన తర్వాత వేస్తాం. సో ఈలోపు మనకు ఆ 12 hours 24 hours టైం దాటిపోతుంది. సో తర్వాత మనం పేషెంట్కి అయితే ఏదైతే బ్లాక్ ఉందో దాన్ని క్లియర్ చేసిన హార్ట్ మధ్యలో అన్నది ఇంప్రూవ్మెంట్ కాదు. పేషెంట్ ఏమంటారంటే బ్లాక్ క్లియర్ అయిపోయింది, స్టెంట్ వేశారు కాబట్టి అంతా మంచిగా అయిపోయిందని పేషెంట్ అనుకుంటారు. ఈ విషయం తెలియని చాలామంది కూడా ఓకే అంతా పేషెంట్కి మంచిది అయిందని అనుకుంటారు. బట్ ఏంటంటే 12 hours ఆ 24 hours తర్వాత వేసిన స్టెంట్ వల్ల ఏంటంటే బ్లాక్ ఓపెన్ అయినా ఆయనకి జస్ట్ ఇంప్రూవ్మెంట్ అయ్యేది కేవలం 10% మాత్రమే. సో అందుకోసం ఏంటంటే పేషెంట్ హార్ట్ అటాక్ ఉన్నట్టయితే వాళ్ళకి ఇమ్మీడియట్గా యాంజియోగ్రామ్ చేసుకోమని మీరు అడ్వైజ్ చేయాలి. ఒకవేళ స్టెంట్ వీలైతే ఇమ్మీడియట్గా వేసుకోమని చెప్పాలి. సో మా హాస్పిటల్లో ప్రస్తుతానికైతే ఆరోగ్యశ్రీ లేదండి. బట్ పేషెంట్ అమౌంట్లో చేయించుకుంటే అది సీఎం రిలీఫ్ ఫండ్ లాగా మనం రాసి ఇవ్వచ్చు. సో చాలామంది పేషెంట్లు మన దగ్గర స్టెంట్ వేయించుకున్న తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసుకుని మళ్ళీ వాళ్ళు పే చేసిన అమౌంట్ వాళ్ళు తిరిగి పొందారు. సో దానివల్ల ఏంటంటే పేషెంట్ ఇమ్మీడియట్గా ఏ రోజైతే హార్ట్ అటాక్ ఉంటుందో సో ఆ రోజే ఇమ్మీడియట్గా స్టెంట్ అయిపోద్ది, ఇంకా బెటర్ క్వాలిటీ స్టెంట్ కూడా అవుతుంది. సో అలాగే వాళ్ళు చాలా 99% మెంబర్స్కి సీఎం రిలీఫ్ ఫండ్ మళ్ళీ వాళ్ళు రిలీజ్ అవుతుంది. ఆ బిల్స్ అన్నీ పెట్టుకుంటే ఒక 1 monthలో వాళ్ళకి మళ్ళీ తిరిగి వస్తుంది. సో పేషెంట్ ఒకవేళ మిమ్మల్ని అడిగితే ఈ సజెషన్ చేయమని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. హార్ట్ అటాక్ రాకుండా ఏమైనా చేయొచ్చా అని ఎంతమంది అంటారు, చేయకూడదని ఎంతమంది అంటారు? చేయొచ్చు అన్న వాళ్ళు చేయొద్దండి. హార్ట్ అటాక్ని ప్రివెంట్ చేయొచ్చు అన్న తర్వాత ఎందుకో చెప్పాల్సి వస్తుంది. నెక్స్ట్ ఎలాగో కూడా చెప్పాలి. చెప్పగలరా అన్నా? చెప్పండి, హార్ట్ అటాక్ని ప్రివెంట్ చేయొచ్చా? ఇక్కడ మల్లేశ్వర సార్ ఉన్నారండి, సార్తో చెప్పిస్తాను మీకు మళ్ళీ. సార్ హార్ట్ అటాక్ని ప్రివెంట్ చేయొచ్చు సార్ ప్రివెంట్ చేయొచ్చు అంటున్నారు. అదే హార్ట్ అటాక్ చాలా మంది ఉన్నటువంటి సడన్గా గుండె కూడా చచ్చిపోయింది అంటారు. మీరు వింటారా? సడన్గా అప్పటిదాకా మనం అంటారు మా వాళ్ళు అంటే మొన్నే హార్ట్ అటాక్ వచ్చిందని చనిపోయారు అంటారు. విన్నారా? మరి మొన్నే హార్ట్ అటాక్ వస్తే మనం దాన్ని ఎలా ఆపగలుగుతాం? ఆపవచ్చా, ఆపకూడదా? ఫస్ట్ టైం కూడా హార్ట్ అటాక్ రాకుండా ఆపచ్చండి. ఎలా? దానికి ఏంటి సార్ చెప్తారని చెప్పండి. అంటే కార్డియాలజిస్టులు అందరూ వీళ్ళు అంటే ఇప్పుడు మల్లేశ్వర సార్ కార్డియాలజిస్ట్ సార్ నిమ్హాన్స్లో చేశారు. ఐడియా ఉంది కదా మీకు? అంతా ఉంది కదండి. సార్ నిమ్హాన్స్లో చేశారు. సార్ కూడా గోల్డ్ మెడల్ స్టడ్, అంటే ఆల్మోస్ట్ అన్నింటిలోని కూడా ఎంబీబీఎస్లో టాపరు, పీజీలో టాపరు, అన్నింటిలో గవర్నమెంట్ హాస్పిటల్లో చేశారు సార్. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే హార్ట్ అటాక్ని ప్రివెంట్ చేయొచ్చు. ఎలా చెప్తున్నాం అంటే మనం హార్ట్ అటాక్ ముందు సడన్గా ఆ రోజు వచ్చింది అనుకుంటాం, కానీ ఆ రోజు కాకుండా ముందు ఒక రక్తనాళాలన్నీ ఇలా ఉన్నాయనుకోండి, అవి మెల్లమెల్లగా మూసుకుపోతూ ఉంటాయి. లోపలంతా ఒక పొరలా ఫామ్ అయ్యి రక్తనాళాలన్నీ మెల్లమెల్లగా మూసుకుపోతూ ఉంటాయి. ఎందుకు మూసిపోతాయి? మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల, మనకున్న ఆల్రెడీ ఉన్న డిసీజ్ వల్ల. లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అంటే ఎక్కువ మనం తినే ఫుడ్ వల్ల, సాల్ట్ ఇంటేక్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోయి ఎక్కువ అయిపోయి ఆ రక్తనాళాలన్నీ సన్నగా మూసుకుపోతూ ఉంటాయి. ఇలా ఉన్న రక్తనాళం ఇలా మూసుకుపోవడానికి కొన్ని సంవత్సరాల టైం పడుతుంది. ఓకే, కొన్ని సంవత్సరాల టైం పడుతుంది. ఒక 4-5 సంవత్సరాలు పట్టచ్చు, 5 సంవత్సరాలు పట్టచ్చు, చాలా టైం పట్టచ్చు. అది కంప్లీట్గా 100% ఎప్పుడైతే మూసుకుపోతుందో అదే హార్ట్ అటాక్.
ఇలా ఉన్నది ఒక్క రోజులో రాత్రికి రాత్రి ఇలా మూసిపోదు కదా, మన ఇంట్లో వాళ్ళు ఎవరు తింటారని చెప్పేసి కోపం వచ్చి అలా మూసిపోదు కదా. సో ఏదో ఒక రక్తనాళాలు మూసుకోవడానికి కొంత టైం పడుతుంది. ఆ టైంలో మనం ఏం చేయాలంటే ముందుగానే కార్డియాలజిస్ట్ దగ్గరికి వచ్చి, అందరూ ఏమంటారంటే చెస్ట్ పెయిన్ రాగానే ఈ మధ్యన ఏమైందంటే కొంత అవేర్నెస్ పెరిగిన తర్వాత అందరూ ఈసీజీ తీయించుకుంటున్నారు. ఈసీజీ తీయించుకొని ఈసీజీ బాగానే ఉందని కానీ ఇంటికి వెళ్ళిపోతున్నారు, ఇంకా అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు. కానీ ఈ చెస్ట్ పెయిన్ వచ్చిన తర్వాత ఈసీజీ నార్మల్గా ఉన్నా సరే ఒక పేషెంట్ కనీసం 24 hours హాస్పిటల్ అబ్జర్వేషన్ ఉండాలి. ఎందుకంటే మళ్ళీ ఈసీజీ తీసుకోవాల్సి వస్తుంది, లేకపోతే ట్రోపే బ్లడ్ టెస్ట్ చేయాల్సి వస్తుంది, ఎక్కువ చేస్తారు ఇవన్నీ. ఒకవేళ ట్రోపే నెగిటివ్ వచ్చి ఈసీజీ నార్మల్గా ఉండి ఎక్కువ కూడా నార్మల్గా ఉన్నా సరే అయినా సరే పేషెంట్ నార్మల్గా ఉన్నట్టు కాదు. ఒకవేళ పేషెంట్కి బాగా క్లియర్ కట్గా వేరే డిసీజ్ ఏమైనా ఉన్నా, సిమ్టమాటిక్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కంపల్సరీగా ఆ పేషెంట్ ఒకవేళ ఆ టైంలోనే అంటే ఎర్లీగా ముందుగానే ప్రాబ్లం రాకముందే యాంజియోగ్రామ్ చేయించుకుంటే వాళ్ళకి లోపల ఉన్న రక్తనాళంలో బ్లాక్స్ ఏదైనా ఉంటే కనుక తెలిసే అవకాశం ఉంటుంది. అయితే ఈ యాంజియోగ్రామ్ చేయించుకోవడానికి లోపల ఈ ఇన్సెషన్ అంటే ఇన్వాజివ్ ప్రొసీజర్ కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే సిటీ యాంజియోగ్రామ్. మీకు ఎవరికి తెలియదు, సార్ కూడా చేయించుకున్నారు అన్న. ఎవరు? శ్రావణ్ సార్ కూడా అంటే చూడండి, శ్రావణ్ సార్కి ఆయన ఏజ్ ఎంత? ఫిట్గా ఉన్నాడు, ఆయన జిమ్కి వెళ్తారు, ఫిట్గా ఉన్నారు, ఆయన డైట్ కూడా ఏదో పార్సల్ ఏదో వస్తూ ఉంటుంది, అంటే చాలా హెల్త్ కాన్షియస్గా తింటూ ఉంటారు. అయినా సరే ఆయనకి జస్ట్ హార్ట్ అటాక్ వస్తుందని కాదు, జస్ట్ చెక్ చేయించుకుంటే బెటర్ అని చెప్పేసి ముందుగానే సిటీ యాంజియోగ్రామ్ చేయించుకున్నారు. అందులో కాల్షియం స్కోర్ అని ఉంటుంది. కాల్షియం స్కోర్ని బట్టి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉందో ముందుగానే మనం కనిపెట్టచ్చు. ఒకవేళ కాల్షియం స్కోర్ కనుక ఎక్కువగా ఉంటే కనుక హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు. అప్పుడు హార్ట్ అటాక్ రాకుండా ముందుగానే మనం యాంజియోగ్రామ్ చేసుకొని స్టంట్ వేయించుకుంటే అసలు హార్ట్ అటాక్ రాదు. అంటే స్టంట్ ముందుగానే వేయించుకోవడం అన్నమాట రిస్క్ని బట్టి. సో అలా చేయించుకుంటే మనకి హార్ట్ అటాక్ రాకుండానే ప్రివెంట్ చేయగలుగుతాం. నేను ఇప్పుడు చెప్పిందంతా